భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా దేవాలయాలపై వైకాపా నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. బంగారం తరలింపు వ్యవహారంలో తీతిదే బోర్డు, రాష్ట్ర ప్రభుత్వంపై వైకాపా నేతలు బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల అవకతవకలపై వైకాపా ఎందుకు ప్రశ్నించడం లేదని దేవినేని నిలదీశారు. ఈవీఎంలలో లోపాలున్నాయని దేశంలోని అన్ని పార్టీలు చెబుతుంటే వైకాపా నేతలు మౌనం వహించడానికి కారణమేంటని దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. భక్తుల మనోభావాలతో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బంగారంతో ప్రభుత్వం మీద, టీటీడీ మీద వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి చేస్తా ఉన్న ప్రకటనలు కానీ, ట్విట్టర్ ప్రకటనలు కానీ, విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఉన్న భాష అభ్యంతకరంగా ఉంది. బ్యాంకుల దగ్గర ఓ బ్యాచ్ ఉంటుంది, 100 రూపాయలు నోటు పడేసి నీ 100 రూపాయలు నోటు పడిందని చెప్పి చేతిలో ఉన్న బ్యాగో పర్సో కొట్టుకుపోతారు. వీళ్ళని అటెన్షన్ డైవర్షన్ ముఠా అంటారు. ఇప్పుడు రాష్ట్రంలో ఈ అటెన్షన్ డైవర్షన్ ముఠా నాయకుడిగా విజయసాయిరెడ్డి పనిచేస్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా విధానంలో అక్కడ జరిగిన తప్పులకి పిట్టల్లాగా పిల్లలు రాలిపోయారు. ఆత్మహత్యలకు గురి అయితే ఈ కోడికత్తి పార్టీ నోరు తెరిచిందా? అక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితుల్ని డైవర్ట్ చేయడానికి ఈ దొంగలంతా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద దాడులు చేస్తారు, టీటీడీ బంగారం మీద దాడులు చేస్తారు. విజయసాయిరెడ్డి గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడే భాష గాని, అధికారులను బెదిరించే విధానం గాని పసుపు కుంకుమ. ఈ ప్రబుద్ధులు ఢిల్లీ హైకోర్టులో కూడా కేసులు వేయించారు. ఎన్నికల కోడ్ పేరు చెప్పి ఆ నిధులు ఆపాలి,